अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనం అష్టాధ్యాయిక పాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న మనము 83వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. రాజాదావోర్ధ్వం ద్వితీయాదచ. ద్వితీయ అచ్యుత తర్వాత ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అదంతా లోపిస్తుందని చెప్పుకున్నాము. దానికి సంబంధించిన దేవియ దేవిల, ఉపడః ఉపకః, ఉపీయ ఉపిల, తా ప్రత్యయం వచ్చిన ఉపిక, ఇటువంటి రూపాలు మనం చూసాం. నేను చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు తర్हि ప్రకృతమనుసరామः. చూడండి 84వ సూత్రము. తాజా దావోర్ధ్వం అచహకి అనువృత్తి వస్తుంది. పదవి భాగం వచ్చేసి సేవల సుపరి విశాల వరుణార్యా వరుణార్యాం వరుణార్యా వరుణార్యామాదీనాం. సేవల సుపరి విశాల వరుణ ఆర్య సేవల సుపరి విశాల వరుణ ఆర్యమాదీనాం. షష్ఠి విభక్తి బహువచనం, తృతీయాత్ పంచమీ విభక్తి ఏకవచనం. ఈ రకంగా మనకు 2 పదాలుగానే విడగొట్టుకున్నాం సూత్రాన్ని. దీన్ని పదవి భాగం చేసినట్లయితే సేవలశ్చ సుపరిశ్చ విశాలశ్చ వరుణశ్చ అరియమాచ. ఇక్కడ మనం విడగొట్టుకున్నాం కదా, సేవల సుపరి విశాల వరుణ ఆర్యమా శబ్దం అంట. ఎందుకంటే అరియమా శబ్దం, ఆర్యమ కాదు, వరుణార్య సంధి వలన వరుణార్యమా అని ఇక్కడ మనం దీర్ఘం చెప్పుకున్నాం. విశాల వరుణ అరియమాదీనాం, అరియమాదీనం కదా, ఆర్యమాదీనం అలా వచ్చిందంటే ఇలాంటి శబ్దాలు చాలా ఉన్నాయి. ఆది శబ్దం చేత అక్కడ మనకు మిగిలిన శబ్దాలు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇవన్నీ షష్ఠి విభక్తి బహువచనంలో సమస్త పదం ఏదైతే ఉందో అందులో ఉండే పదాన్ని విడగొట్టుకున్నాం. సేవలశ్చ సుపరిశ్చ విశాలశ్చ వరుణశ్చ అరియమాచ ఇది సేవల సుపరి విశాల వరుణార్యమాదీనాం. ముందు వరుణార్యమాణః తేషాం వరుణార్యమాదీనాం అలా వస్తున్నమాట. తేషాం వరుణార్యమాదీనాం. ఇలాగా షష్ఠి తత్పురి ముందుగా ఇక్కడ ద్వంద్వ సమాసం చేశాము. తర్వాత ఏమంటున్నాం అంటే ఇందులోనే వరుణార్యమాణః అని చెప్పుకున్నాం కదా, ఈ శబ్దాలను కూడా సేవల సుపరి విశాల వరుణార్యమాణః ఇత్యేతే శబ్దాః ఆదయః అంటే ఈ శబ్దాలు ఆదిలోనే. ఇతి ఏతే ఆదయో ఏషాం, ఇతి ఏతే ఆదయో ఏషాం, ఇవన్నీ ఆదిలో ఉన్నాయి. ఏషాం ఏ శబ్దాలకైతే సేవల సుపరి విశాల వరుణార్యమాదయ ఆది శబ్దం తీసుకున్నాం కాబట్టి వరుణ ఆర్యమన్నండి గురువు గారు అక్కడ
వరుణ ఏంటి అర్యమన్. అదే వరుణార్యమా వర్ ఆ, సమస్త పదం వచ్చేసి మళ్ళా మొత్తం కలుపుకున్నట్లే ఆ, వరుణార్యమాదయ ఆ, తేషం వరుణార్యమాదీనాం అలా వస్తుంది. అంటే ఈ శబ్దాలు ఆదిలో సేవల సుపరి విశాల వరుణ ఇటువంటి అర్యమ శబ్దాలు ఆదిలో ఉన్న ఏ శబ్దాలకైతే ఆ శబ్దాలన్నింటినీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అటువంటి శబ్దాలను ఇక్కడ భౌతిక సమాసంగా తీసుకున్నాం. విన్న ఆదిలో ఉన్న ఏ శబ్దాలకైతే, అందుకే ముందు ద్వంద్వ సమాసం చేసుకున్నాం. ఆ ద్వంద్వ సమాసంలోనే అంతర్గతంలో బహుళ సమాసం చేసుకున్నాం కాబట్టి ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం చెప్పుకున్నాం. కానీ సమస్త పదాన్ని మనం కలుపుకుంటప్పుడు ఇత్యేతే ఆదయో ఏషాం తే తే సేవల సుపరి విశాల వరుణ అర్యమాదయ తేషాం వరుణ అర్యమాదీనాం అలా వస్తుంది. అస్తు. అనువృత్తి వచ్చేసి తాజా దాఊర్ధ్వం అచః లోపః మనుష్య నామ్నః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి మనకు. చూడండి, అర్థం వచ్చేసి సేవల సుపరి విశాల వరుణ అర్యమాదీనాం మనుష్యవాచీనాం శబ్దానాం. ఇక్కడ సూత్రంలో పదాలు సేవల సుపరి విశాల వరుణ అర్యమాదీనాం మనుష్యవాచీనాం శబ్ద, మనుష్యవాచి ఈ శబ్దాలు ఉండాలంట. మనుష్యవాచీనాం శబ్దానం ఠాజాదో అంటే టా ప్రత్యయం అచ్ ప్రత్యయం అంట. ఠాజాదో ప్రత్యయ పరతః, ఠాజాదో ప్రత్యయ పరతః తృతీయాత్ అచః. ఇక్కడేమో తృతీయాత్, అక్కడేమో ద్వితీయాద్ అచః అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాం తృతీయాద్ అచః. ఊర్ధ్వం యత్ శబ్దరూపం తస్య లోపభవతి. మూడవ అచ్చు నుంచి మిగిలిన శబ్దం ఏదైతే ఉందో ఊర్ధ్వం యత్ శబ్దరూపం తస్య లోపభవతి, అది లోపిస్తుంది. ఉదాహరణకి అనుకంపితః, అనుకంపితః. అలాగే అనుకంపితః సేవల దత్త, పూర్తి పదం అనుకంపితః సేవల దత్తః. అలా అనుకంపి సేవల దత్త ఈజ్ ఈక్వల్ టు దానికి సమస్త పదం వస్తుంది సేవలికః వస్తుంది. అంటే సేవల దత్త అనే పదంలో సేవల ఇంతవరకు మూడు అచ్చులు అన్నమాట. సేవాల అంతిమంలో ఉండే దత్త పదం ఏదైతే ఉందో ఉర్దూ భాగం అది కాబట్టి అది లోపిస్తుంది అన్నమాట. దానికి సేవల ప్లస్ టచ్ ప్రత్యయం, టచ్ ప్రత్యయం ఇక ఆదేశం వస్తే సేవలికః అలా వస్తుంది. అదే ధని ప్రత్యయం వస్తే సేవలియః, ఇలచ్ ప్రత్యయం వస్తే సేవలిలః అలా వస్తుంది అన్నమాట. అలాగే సుపరికః, సుపరియః, సుపరిలః, విశాలికః, విశాలియః, విశాలిలః, వరుణికః, వరుణియః, అలాగే వరుణిలః, అర్యమికః, అర్యమియః, అర్యమిలః. ఈ రకంగా మనకు టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు అజాది ప్రత్యయాలు, ఇలట్స్ ఘని ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటే ఆ రూపాలు మనం ఇక్కడ చూసాం. టచ్ ప్రత్యయము, ఘని ప్రత్యయం, ఇలట్స్ మూడు ప్రత్యయాలు ఉపయోగించి మనకు ఉదాహరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి సేవల సుపరి విశాల వరుణ అర్యమ ఇవన్నీ మనుష్యవాచి శబ్దాలు తీసుకున్నాయి. సమస్త పదాలను కూడా మనుష్యవాచి శబ్దాలు కాబట్టి ఈ శబ్దాలు ఆదిలో ఉన్నాయి. ఏ శబ్దాలు మన సేవల సుపరి ఆదిలో ఉన్నాయన్నమాట. అన్నిటికీ చూడండి, సేవలియః, సేవలిలః అంటే ఇవన్నీ ప్రారంభంలో ఉన్న శబ్దాలు అన్నమాట. ఎందుకంటే మనం అలాగే చెప్పుకున్న విగ్రహ వాక్యంలో అటువంటి ఆదిలో ఉండే శబ్దాల చేత మనకు తృతీయ అచ్చు నుంచి మిగిలిన భాగం ఏదైతే ఉందో ఆ భాగం లోపిస్తుంది. అందుకే సేవల దత్తలో సేవల వరకు అలాగే ఉండి మిగిలిన అంశం దత్త శబ్దం లోపిస్తుంది అన్నమాట. లోపించినప్పుడు రూపశబ్ది యొక్క ప్రక్రియను మనం చూసాం ఇప్పుడు. అస్తు అస్తు అన్ని కూడా ఒకే రకంగా ఉన్నాయి. అన్నిటిలో అక్కడ మనకు సేవల ఉన్నప్పుడు ఎస్ఏదిచ్చ లోపం అన్నిట్లో వర్తిస్తుంది. ఎస్ఏదిచ్చ లోపం చేసుకొని మిగిలిన అంశాన్ని కలుపుకొని తర్వాత అంతిమ ఫలితాంతం కాబట్టి సు తెచ్చుకొని వృత్త విసర్గం అనేది కామన్ గా వస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, అల్పే. అల్పే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తింగః, తద్దితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అల్పే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ తింగంతాచ యథా విహితం ప్రత్యయో భవతి. అల్పే అర్థే అల్పార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత, అల్పే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్
వర్తమాన తింగంతాలతోటి కూడా యథావిహితమైన ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి అల్పం తైలం తైలకం, అల్పం తైలం తైలకం అంటాం, అల్పం ఘృతం ఘృతకం అని చెప్పుకుంటామట. అంటే అల్ప అంటే తోడ, అంటే కొంచెం, కొంచెం అనే అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి, అంటే కొంచెం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రాతిపదికం అంట. అలాగే కొంచెం అనే అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత, అలాగే తింగంతం చేత యథావిహిత ప్రత్యయం వస్తుంది. అంటే ఎక్కడ ఏ ప్రత్యయం చెప్పుకున్నా ఆ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి తిల అనే ప్రాతిపదికం చేత మనము టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం కాబట్టి అకచ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ తిల అనే ప్రాతిపదికం చేత మనము అకచ్ ప్రత్యయం తీసుకున్నప్పుడు తైలకం వస్తుంది. అలాగే ఘృతకం సర్వనామ శబ్దం చేత సర్వనామకచ్ ప్రాక్టేహి, ఇక్కడ అకచ్ ప్రత్యయం వచ్చింది. అల్పం తేలంలోకి మాత్రం ఇక్కడ కేవలం కా ప్రత్యయం తెచ్చుకుంటున్నాం అండి. ఏ ప్రత్యయం వస్తుంది? ప్రాగ్యవాత్ ప్రకారం కా ప్రత్యయం వస్తుంది. తిలా ప్రాతిపదికం కా ప్రత్యయం వస్తుంది. తర్వాత కితిచే ప్రకారంగా ఆర్యచ్కు రిద్ధి చేసుకుంటామంట. ఏంటి? తైలకం ఘృతకంలో ఇక్కడ మటుకు కా ప్రత్యయం తెచ్చుకుని రూపం తయారు చేసుకున్నాం. ఇక్కడ మటుకు ఎందుకు అది లోగో తైలానికే అండి, తిల కాదండి గురుగారు, తైలం అండి. శబ్దమే తైల శబ్దమా? అవునండి, ఆయిల్. తిల అంటే నువ్వులు కదండి. తిలం నుంచి వచ్చే తైలం అవుతుంది కదా. అయినా సరే అది తైలమే తీసుకున్నారండి ప్రాతిపదిక. అల్పం తైలం ఇకేవ తైలం అని తీసుకున్నారండి. కొంచెం నూనె అని చెప్తున్నారు. అస్తు. మూల ప్రాతిపదికం అలా తీసుకున్నట్లయితే అల్ప తోడ అర్థంలో వర్తమాన ప్రాతిపదికం చేత తింగంతం చేత ప్రత్యయిస్తాయి. తో ఆ రకంగా తీసుకున్నట్లయితే మనకు అంటే ఇక్కడ మనకు కాప్రత్యం వస్తుంది కదా తదితం, కాబట్టి ఆదేశకు రిద్ధి చేసుకోవచ్చు. కా ప్రత్యయం అయితే చేసి ఇక్కడ దానికి ఏం లోపం రావట్లేదు కదండి. కిత్ కాదు కదండి, చేసుకోలేము, ఆదివృద్ధి చేసుకోలేమేమో కదండి. తైలమై ప్రాతిపదిక పుస్తకంలో కూడా అదే ఇచ్చారు. అనుబంధ లోపం చేయలేదు. కాప్రత్యం అయితే కదా అనుబంధ లోపం చేయలేదు, నీకు ప్రాప్తి లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా తైల శబ్దం తీసుకున్నాం. కిత్ ప్రత్యయం కాదు, అది కాకానికి అనుబంధ లోపం చేయలేదు. అస్తు. కాబట్టి మనకు ప్రాప్తి లేదు కాబట్టి మనకు అక్కడ చేసుకోవడం అనివార్యం. అందుకే మూల శబ్దం తైలం తీసుకున్నట్లయితే, అందుకే ఘృత శబ్దంలో ఆ రకంగా అయితే మన ఘృత శబ్దాలు కూడా మనకు కావాలి. అప్పుడు గార్తకం అయిపోతుంది. ఘృతకం కాకుండా గార్తం శబ్దం వస్తుంది, అనిష్ట రూపం వస్తుంది. అస్తు. సో తైలకం ఘృతకం ఇలాగా కా ప్రత్యయం వచ్చింటే వస్తుంది. తర్వాత సర్వకం విశ్వకం అనేది మనం అకస్మాత్ సర్వ అనే ప్రాతిపదికం చేత టీ వానికులు ముందు అకస్మాత్యం చేసుకున్నట్లయితే సర్వకం విశ్వకం అనే రూపాలు సిద్ధిస్తాయి. తింగంతం చేత పచతి శబ్దం చేత ఇక్కడ మనకు అకచ్ ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే పచతకి అలా వస్తుందన్నమాట. పచతకి జల్పతకి ఇవి మనం ముందు చెప్పిన ప్రకారంగా ఈ రూపాలు మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి హ్రస్వే సూత్రం ఏంటి? హ్రస్వే సూత్రం అనమాట. చూడండి, హ్రస్వే ఒకే పదం ఉంది, సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ హ్రస్వే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ యథావిహితం ప్రత్యయ భవతి. హ్రస్వ అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత ఏ ప్రాతిపదికం అవుతుందో అక్కడ, అంటే హ్రస్వ అక్కడ అల్పార్థము తక్కువ అని అర్థం. ఇక్కడ హ్రస్వ అంటే హ్రస్వార్థంలో మనకు వర్తమానమైన ప్రాతిపదికం చేత యథావిధ ప్రత్యయాలు వస్తాయి. అందుకే హ్రస్వో వృక్ష వృక్షక, ప్లక్షో వృక్ష ప్లక్షక, స్తంభకో వృక్ష స్తంభక. ఇలాగ మనం ఇక్కడ చోటే కంబేకో స్తంభక అంటామట. చోటే చిన్న వృక్షాన్ని వృక్షకం అంటామట. చిన్న వృక్షాన్ని హ్రస్వ అంటే ఇక్కడ తాత్పర్యం చిన్నది అని అర్థం, లఘు అని అర్థం. హ్రస్వం అంటే మనం హ్రస్వని కాకుండా స్వరాల్లో ఉండే హ్రస్వ దీర్ఘాలు కాకుండా హ్రస్వం అంటే చిన్నది అని అర్థం తీసుకోవాలి.
అక్కడ తక్కువ, అల్పం అంటే శబ్దార్థం తీసుకున్నాము, ఇక్కడ అల్పం తక్కువ అని, ఇక్కడ హ్రస్వం అంటే చిన్నది, లఘు అని అర్థం చేసుకోవాలి. చోటే వృక్షకో వృక్షక అంటాం అనమాట. అదే చిన్న స్తంభాన్ని స్తంభక అని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ హ్రస్వాంతిక తింగంతికే, ఆ తింగంతుడి యోగం లేదు కాబట్టి ఇక్కడ తింగంత శబ్దానికి ఉదాహరణ ఇక్కడ ఇవ్వలేదు అనమాట. హ్రస్వాంతంతో అంటే చిన్నది అని పెద్దది ఇలాంటి అర్థం ఇక్కడ సంగతియుక్తం కాదు కాబట్టి ఇక్కడ యోగం లేదు కాబట్టి తింగంతానికి ఉదాహరణ ఇక్కడ ఇవ్వలేదు అనమాట. అనువృత్తి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇవ్వలేదు. అందుకే వృక్షక ప్లక్షక అనే రూపాలు మనకి, స్తంభకానికి 3 రూపాయలు మనం తీసుకున్నాం అన్నమాట. ఫస్ట్ కూడా మనకు ఈ కా ప్రత్యయం తెచ్చుకొని తైతాంతం చేత మళ్ళీ తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే వృక్షక ప్లక్షక స్తంభక అనే రూపాయలు వస్తాయి. ఈ సూత్రం ప్రకారం ప్రాగ్యవాత్క ప్రకారం అనువృత్తి అక్కడ కా ప్రత్యయం వస్తుంది కాబట్టి పరస్పర సూత్రం చేత కా ప్రత్యయం తెచ్చుకుని ఈ వృక్షక ప్లక్షక స్తంభక అనే రూపాయలు మనం తయారు చేసుకుంటాం. అస్తు మహోదయ, కొన్ని సూత్రాలలో ఈ తదిత ప్రత్యయాలు వాళ్లే ఈ ప్రత్యయం వస్తుంది అని 2-3 ప్రత్యయాలు వచ్చేటప్పుడు కూడా చెప్తున్నారు. వికల్పంగా కొన్ని వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ మాత్రం యథావిహితం అని కొన్ని సూత్రాలలో వాడుతున్నారు. ఇలాగా వాడటానికి ఏమన్నా దాంట్లో అర్థం ఏమన్నా విడిగా ఉందా అండి? వాటానికి ఏంటి, ఇక్కడ మనకు అక్కడ విశేషంగా ఉందో చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనకు అన్ని అనువృత్తి యథావిహితం అంటే అక్కడ చెప్పుకున్నాం, మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం ఎందుకు? అంటే ఇక్కడ అనువృత్తిలో కూడా ఇక్కడ ఫలానాది అని ఏమి రాలేదు కదండి. ఇప్పుడు మన హ్రస్వ అనే దాంట్లో కూడా అనువృత్తిలో ఆ ప్రత్యయం పేరు ఏమి రావట్లేదు కదా. మనం అనువృత్తిలో రావాలి రావట్లేదు కదా. అవన్నీ అధికార సూత్రాలు అవన్నీ వస్తున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. అది అధికార సూత్రం ఆల్రెడీ మీకు పరిచయం అయిపోయినాయి కాబట్టి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీరు దాన్ని బట్టి చేసేసుకోండి అని అర్థం అండి యథావిహితం అంటే. యథావిహితం ఎక్కడ ఏది ఏ ప్రాతిపదికన వచ్చేది, ఏ ప్రత్యయాలు చెప్పామో విశేష సూత్రం లేకపోతే సామాన్యంగా అవి వస్తాయి. ఉన్నా మీకేమైనా విశేషం ఉంటే చేసేసుకోండి, భిన్న భిన్న ప్రత్యయాలు ఉన్నాయంటే, లేకపోతే సామాన్యంగా కాప్రత్యం చేసేస్తాను నేను ఈ అర్థంలో. సామాన్యంగా కాప్రత్యం చేసేస్తారు. ఎవరు లేకపోతే ఏ విశేషం ప్రత్యయం లేకుండా, విశేషణ సందర్భం లేకపోతే నేను చేసేస్తాను, సామాన్య కాప్రత్యం వస్తుంది అన్నమాట. వాళ్ళు స్పెసిఫిక్ గా ఈ తదిత ప్రత్యయం అని చెప్పకపోతే మనం కాప్రత్యం చేసేవచ్చు యథావిహితం అంటే. ఇప్పుడు మన ప్రాగ్ దివ్యత్వం ఇలాంటి మన ప్రారంభించేలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అవునవును, సామాన్య సూత్రం అంటే అధికార సూత్రం అండి. ప్రాగ్వాత్క అధికారం ముందు ప్రారంభం చెప్పుకున్నాం కదా, ఈ అధికారం తెచ్చి ఇంతవరకు నడుస్తుంది చెప్పి అధికారం వరకు ఎవరు లేకపోతే ఆ సూత్రం ప్రకారం కాప్రత్యం వస్తున్నాం అండి. దాన్ని యథావిహితం అండి. ఎవరు లేనప్పుడు అది వస్తుంది, కాప్రత్యం వస్తుంది, అకస్ప్రత్యం వస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఏ అధికారాన్ని గమనంలో పెట్టుకుని ఇంకా ఏమి అధికారం వచ్చినాటికి వీళ్ళు స్పెసిఫిక్ గా చెప్పబోతే ఫలానా తదిత ప్రత్యయం అని అప్పుడు అది పెట్టేసుకోవటమే. తదితం చెప్పాల్సింది మొత్తం తదిత అధికారం మొత్తం 5 అధ్యాయాలకు తదిత అధికారం ఉందన్నమాట. ప్రతి చోట రాయాల్సిన అవసరం లేదు, పూర్తిగా ప్రారంభం చెప్పేసి దీని అధికారం ఇంత నుంచి 5వ అధ్యాయం 4వ పాదం వరకు నడుస్తుంది. అయినప్పుడు మనకు అన్ని రాసుకుంటూ వెళ్తున్నాం. లోపహ తద్దితాహ అనువృత్తి మనం రాసుకుంటూ వెళ్తున్నాం ప్రతి దాంట్లో. అన్నిటికీ తద్దితానే రాస్తానే ఉన్నారు వాళ్ళు. యథావిహితం అంటే పైన వెనక చెప్పుకోవచ్చు, అవి క్రమంగా చెప్పుకుంటూ వచ్చాం కదా. అది మళ్ళీ సూత్రం పెద్ద విశాలంగా చెప్పకుండా ఎంతైతే అవసరం హరస్వార్థులు కూడా మనం ఈ ప్రాతిపదికం చేత ప్రత్యయం తెచ్చుకోవచ్చు, అల్పాసం తెచ్చుకోవచ్చు. మళ్ళీ దాన్ని అంతా రిపీట్ చేసి కా ప్రత్యయం వస్తున్నవన్నీ చెప్పాల్సిన అల్పేక హ్రస్వేక హ్రస్వి అకస్ప్రత్యవతి అల్పి అకస్ప్రత్యవతి అంత విశాలంగా అవుతుంది కదా. అదే విశాలం అవుతుందని అది చెప్పకుండా సంక్షేపంగా మనం ఎంత చెప్పుకోవాలి అంత. అందుకే అనువృత్తి తీసుకొచ్చి విశేషత ఏంటంటే అనువృత్తి పదాల ప్రకారంగా ప్రకరణం క్రమంగా వస్తున్నాం కాబట్టి ఆ క్రమానుగుణంగా మనం తెలిసిపోతున్నాం అండి. అదే అధికారం ఉంది కదండి, ప్రాగివాత్ కహ అని చెప్పేసి అధికారం చూసుకోవాలి మనం. అధికారం చూసుకుని అధికారం ఎంతవరకు ఉందో ఆ లోపల యథావిహితం అన్నప్పుడల్లా అది కా వచ్చేస్తుంది, అది తెచ్చుకోవాలి. అధికారం వరకు దాని యొక్క అధికారం ఎప్పుడైనా ఎవరు లేకపోతే అది వచ్చేస్తుంది అన్నమాట. అంతే, ఎవరు లేదు కాబట్టి వచ్చేసి. ధన్యవాదాలు గురుగారు. నెక్స్ట్ చూడండి, సంజ్ఞాయాం కన్. సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం, కన్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి హ్రస్వే తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ హ్రస్వే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్
కన్ ప్రత్యయో భవతి. చూడు ఇక్కడ అన్ని అవసరం లేవు. ఇక సంధ్యార్థం గమ్యమానం కూడా చాలు. అక్కడ హ్రస్వార్థం అల్పార్థం చెప్పి సంధ్యార్థం గమ్యమానం అంటే కని ప్రత్యయం కూడా తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ కని ప్రత్యయం లేదు కాబట్టి పైన ఇక విశేషంగా చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ యథావిహిత ప్రత్యయం చెప్పలేదు చూడండి. ఎందుకు కని ప్రత్యయం విశేషంగా వచ్చింది. సంధ్యార్థం అర్థం చెప్పాడు, ప్రత్యయం కూడా చెప్పాడు. సంధ్యార్థం విశేష గమ్యమానంగా ఉంటే కని ప్రత్యయం వస్తుంది. అందుకే హ్రస్వే అర్థే అనువృత్తి కూడా వస్తుంది పైనుంచి. హ్రస్వే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ కని ప్రత్యయో భవతి. కానీ సంధ్యార్థం గమ్యమానంగా ఉండాలన్నమాట. హ్రస్వార్థంలోనే అర్థమైందండి. సంధ్యార్థం అర్థమైంది. గమ్యమానంగా ఉంటేనా కని ప్రత్యయం వస్తుంది. పూర్వస్య అయం అపవాద. అది ఆ పై సూత్రంలోకి యథావిత ప్రత్యయాలు వస్తుంటే యథావిత ప్రత్యయాలు రావు. ఇక్కడ సంధ్యార్థం గమ్యమానంగా ఉంటే కని ప్రత్యయం తెచ్చుకోవాలి. అక్కడ కా ప్రత్యయం రాదు. పై సూత్రం ప్రకారంగా కన్య తెచ్చుకోవాలి సంధ్యార్థం గమ్యమానంగా ఉంటే. ఇది విశేషం. అంటే సామాన్య సూత్రానికి అపవాద సూత్రం అంట. అందుకే పూర్వస్య అయం అపవాద అని ప్రస్తావించబడింది. ఇప్పుడు ఉదాహరణ హ్రస్వో వంశో వంశక వేణుక దండక. చూడటానికి ఒకే రకంగా రూపాలు ఉంటాయి, కానీ కొంచెం సంధ్యార్థంగా తీసుకోవాలి. ఒక పదానికి ఒక్కొక్క చోట ఒకే పదం ఉన్నప్పటికీ సందర్భాన్ని బట్టి అది ఒకసారి సంధ్యార్థంలోకి మారిపోతుంది, ఒకసారి కర్మార్థంలోకి, ఒకసారి భావార్థంలో రకరకాలుగా అర్థాలు మార్పు. ఒకే శబ్దానికి అనేక అర్థాలు వస్తాయండి రకరకాల బట్టి సందర్భాన్ని బట్టి. ఇక్కడ మనకి సంధ్యార్థంగా తీసుకోవాలి. పైన అట్లా అది ఏదైనా కావచ్చు అంతకన్నా ముందు. అందుకే హ్రస్వార్థంలో విద్యమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత సంధ్యార్థం ఇక్కడ వంశక వేణుక దండక ఇవన్నీ సంధ్యార్థంతో బోధించేటువంటి శబ్దాలు అన్నమాట. అందుకే ఇలాంటి అర్థం గమ్యమానంగా ఉంది కని ప్రత్యయం తెచ్చుకున్నాం. అంటే పూర్వ సూత్రం ప్రకారంగా కా ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే దాన్ని బాధించి లేదు కని ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మళ్ళీ కా కన్కి తేడా ఏమిటంటే కా ప్రత్యయానికి కని ప్రత్యయానికి తేడా స్వరంలో తేడా వస్తుంది. అక్కడ కా అనేది సామాన్యంగా అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది, కానే ఉంటుంది. కనుక అనుమతి లోపిస్తే కాని మిగులుతుందన్నమాట. అంటే దాంట్లో నిత్ ప్రత్యయం ఇక్కడ నిత్ ప్రత్యయం కాదనమాట. నిత్ ప్రత్యయం నిత్యాది నిత్యం ప్రకారంగా ఆది ఉదాత్తం అయిపోతుంది అన్నమాట. కాబట్టి స్వరం కొరకు ఇక్కడ ఆ ప్రత్యయంలో తేడా తేల్చి వస్తుందన్నమాట. స్వరంలో తేడా స్వరం బట్టి అర్థంలో మార్పు వస్తుందన్నమాట. అందుకే స్వరమే భేదం అనమాట. కాబట్టి చిన్న చిన్న వంశ కంటే ఇక్కడ మనకు ఎదురు బొంగులు ఉంటాయి కదా, దాన్ని బాస్ అంటామట. చిన్న చిన్న ఎదురు బొంగులు ఉన్నటువంటి పేడు. అది ఒక చోట ఒక విత్తనం వేస్తే మొత్తం అది ఒక వంశాభివృద్ధి మొత్తం దాని చుట్టూ మొత్తం పాకిపోతుంది. అది ఎక్కడైనా ఎదురు బొంగులు ఒక చెట్టు వేసేయండి, అందుకే అడవులలో కూడా ఒక చోట వేస్తే మొత్తం విషయం మొత్తం ఆక్రమించుకుంటూ పోతుంది. ఆ పిలిక మీద అంటే ఒక పిలిక వేస్తే దాని చుట్టూ ఒకదాని మీద అంటుకుంటూ పోతుందామండి. చెదగడే కదా మనకి పిలికలు ఉంటాయి కదా, అటు ఉదయం కొట్టి పాక్కుంటూ పోతుందామండి. మొత్తం విశాలమైన వస్తుంది, చాలా బీభత్సంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది వంశక అంటాం, వంశం అంటామండి. అదే బాస్ ఏదైతే ఉందో దాన్ని ఎడుగు బొంగులు ఏవైతే ఉన్నాయో. అలాగే వేణుక, అలాగే దండక, ఇవన్నీ కూడా కొన్ని వృక్ష విశేషాలతో సంబంధించినటువంటి శబ్దాలు అన్నమాట. వేణుక అంటే ఇక్కడ మనం ఇది కూడా దానికి సంబంధించిన వేణుక చిన్న చిన్న అవస్థలో ఉన్నప్పుడు వేణు రూపాలు చెప్పుకుంటాము. అంటే ఆ చెట్టు యొక్క ఆ అవస్థ విశేషాన్ని మనం ఇక్కడ వేణుక అని చెప్పి వంశక అని చెప్పి చెప్పుకున్నామట. వస్తు అలాగే మూడోది ఏముంది ఇక్కడ, వేణుక వంశక దండక. అది ఇంకా కొంచెం పెద్దగా అయినప్పుడు బాగా దండ రూపంలో కథ రూపంలో దృఢంగా బలంగా తయారవుతుందన్నమాట. ముందు చిన్నగా ఉన్న తర్వాత పెద్దగా అవుతుంది. అది ఏంటంటే అవస్థ మారే కొద్దీ ఆ కథలో మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా దాని ఆ అవస్థ విశేషాన్ని మనం భిన్న భిన్న రూపాలుగా ఈ శబ్దాల మాధ్యంతో ప్రస్తావించుకోవచ్చు అనమాట. అస్తు ఇవన్నీ కూడా సామాన్యంగా వేణు అనే ప్రాతిపదికం చేత, అలాగే వంశ అనే ప్రాతిపదికం చేత, అలాగే ఇంకోటి మనకు దండ అనే ప్రాతిపదికం చేత మనకు అన్నిట్లో కామన్గా సంధ్యాయం కని ఈ సూత్రం కని ప్రయత్నం చేసుకునేట్లయితే కా మిగులుతుంది. కాబట్టి తర్వాత వంశక వేణుక దండక అనే రూపాలు సిద్ధిస్తాయి. తర్వాత సూ తెచ్చుకొని ఋతు విసర్గం అన్నిటిలో కామన్గా చేస్తాం. వస్తు నెక్స్ట్ చూడండి, కుటీ శమీ శుండాభ్యో రహ. కుటీ శమీ శుండాభ్యో రహ. కుటీ శమీ శుండాభ్య పంచమి విభక్తి బహువచనం, రహ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి
కుటీచ శమీచ శుండాశ్చ ఇది శుండాః తాభ్యః శుండాభ్యః తాభ్యః స్త్రీలింగ శుండా శబ్దం అంటే స్త్రీలింగ శబ్దం అంట. అందుకే తాభ్యః శుండాభ్యః అస్తు ఇత్యత్ర ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి హ్రస్వే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః హ్రస్వార్థే ద్యోత్యే, హ్రస్వార్థం విద్యమానంగా ఉన్నప్పుడు కుటి షమి శుండ ఏంటి కుటి శబ్దము షమి శబ్దం శుండ శబ్దాలు ఇవి 3 స్త్రీలింగ శబ్దాలే. కుటి షమి శుండ ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యః. ఇక్కడ సూత్రంలో వచ్చినటువంటి ప్రాతిపదికం తర్వాత ఏం చేయాలి? రహ ప్రత్యయో భవతి. ఎందుకంటే పంచమి తర్వాత పక్కన రహ ప్రథమ విభక్తి ఈ ప్రాతిపదికం చేత. కానీ ఏ అర్థంలో ఉండాలి? హ్రస్వార్థే ద్యోత్యే, హ్రస్వార్థము విద్యమానంగా ఉన్నప్పుడు, అది గమ్యమానంగా ఉన్నప్పుడు అలాంటి అర్థంలో మనకు కుటి షమి శుండ అనే ప్రాతిపదికముల చేత రహ ప్రత్యయం వస్తుంది. అందుకే హ్రస్వ కుటి కుటీరహ. కుటీర హ్రస్వ చిన్నగా ఉంటుంది అన్నమాట. షమీరహ ఇది కూడా చిన్నగా ఉంటుంది. షమీర అంటే షమీక చోటా వృక్షం, షమీ వృక్షం అని ఒకటి ఉందన్నమాట. అది చిన్నగా ఉంటుంది కూడా. శుండారహ ఇది కూడా చోటి శూండ అంట. శుండార అంటే చిన్న శూండం. అది మన చోటి శూండ, అది వృక్ష విశేషం. అది అంటే ప్రాణిలో ఉండే శూండ తీసుకున్నదా, అది మనం గమనించాల్సిన విషయం పూర్వపద శబ్దాన్ని బట్టి. శుండారహ అది చిన్న శూండ అంట. ఓకేనా? అంటే ఒక మొక్కల్లో కూడా దానికి కాండ భాగం అయితే దాని శూండు కిందకు చెప్పుకుంటాం, మధ్య భాగం ఏదో శూండు కిందకు చెప్పుకుంటాం అంట. అది సందర్భాన్ని బట్టి మనం అర్థం తీసుకోవచ్చు. చిన్న శూండం. ఓకే, అస్తు. సో అన్ని కూడా ఇక్కడ మనకు రహ ప్రత్యయం. కుటి ప్లస్ రహ కుటీరహ, షమీ ప్లస్ రహ షమీరహ. కేవలం కలుపుకున్నాం అంటే శుండ అనే ప్రాతిపదికలకు మనకు కలుపుకొని అంతిమలో సూ తెచ్చుకొని వృత్త విసర్గం చేశాం. దీంట్లో విశేషం అంటూ ఏది లేదు. నెక్స్ట్ చూడండి. కుత్వా డుపత్స్. కుత్వాహ పంచమీ విభక్తి ఏకవచనం, డుపత్స్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి హ్రస్వే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఇక్కడ సేమ్ అదే విధంగానే హ్రస్వత్వే ద్యోత్యే కుతు శబ్దాత్. సూత్రంలో కుతు శబ్దం ఇచ్చారు కదా. కుతు శబ్ద డుపత్స్ ప్రత్యయో భవతి. కుత్వా అంటే ఇక్కడ ఏంటి, అది కుత్వాహ వస్తుందన్నమాట పంచమీ భక్తి. కుతు శబ్దంకే కుత్వాహ వస్తుంది పంచమీ భక్తి ఏకవచనంలో. అది కుతు శబ్దాత్ మూల శబ్దం ఏంటి, కుతు శబ్ద డుపత్స్ ప్రత్యయో భవతి. హ్రస్వే ద్యోత్యే, హ్రస్వే అర్థం విద్యమానంగా ఉన్నప్పుడు ద్యోతితమైనప్పుడు కుతు అనే ప్రాతిపదికం డుపత్స్ ప్రత్యయం తెచ్చుకుంటాము. ఆ డుపత్స్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది ఉప మిగులుతున్నాను, ఉప్పు మిగులుతుందన్నమాట. ఏం మిగులుతుంది? ఉప్పు మిగులుతుంది. ఉప్పు కాదు, ఉప మిగిలింది. ఇక్కడ టీబాన్ లోపం చేసుకున్నాం. కింద పాశాస్త్రం ఇచ్చారు చూడండి. కుతు అనే ప్రాతిపదికం జీ కుతు అనే ప్రాతిపదికం డుపత్స్ తెచ్చుకున్నాము. కుతు డుపత్స్, డుపత్స్ కనుమది లోపం చేసి ఉప మిగిలింది పూర్తిగా. కలిసి చకారం హలంత్యం ఆడిది ఇంటుడవా ప్రకారం డు వెళ్ళిపోయింది. అప్పుడు కెలు ఉప మిగిలింది అన్నమాట. కుతు ఉప. ఇప్పుడు డకారం జిత్ సంజక వర్ణం కాబట్టి జిత్ కన్నా సామర్థ్యం చేత ఇక్కడ మనకు టీ భాగం లోపం చేసుకోవచ్చు అన్నమాట. ఏంటి? టీ భాగం టేహి ప్రకారంగా ప్రాతిపదిక నుండి దీర్ఘ ఉకారం లోపిస్తున్నమాట. టీ భాగం ఏమవుతుంది? అచోంత్యాది టీ ప్రకారంగా కుతూ తూలో ఉండే దీర్ఘ ఉకారం లోపిస్తుంది. అప్పుడు కుత్ అలా హలంతం ఉంటుంది. కుత్ ఉప అప్పుడు కలిపితే త హలంతం ఉప కలిపితే కుతుప అది వస్తుంది. కుతుప మళ్ళీ సు తెచ్చుకుంటాం. సుస్థానంలో అతోం ప్రకారంగా అమ్ము తెచ్చుకొని అమి పూర్వహ ప్రకారం కలుపుకుంటే కుతుపం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అంటే కుతుపం అంటే చెమడేక బణ చికనాయి రఖనేక పాత్ర. అంటే చెమడ అంటే చర్మంతో తయారు చేసినటువంటి చికనాయి రఖనేక, అది చర్మం తయారు చేసినటువంటి దాన్ని ఒక నునుపుగా చికనాయి నునుపుగా పెట్టడానికి, నునుపుగా ఉంచడానికి చేసేటువంటి పాత్ర విశేషం అంట. చెమడేక బణ చికనాయి రఖనేక పాత్ర. తోలుతో చేసిన చిన్న నూనె పాత్ర. చర్మం తోలు. ఏ ఊంటికే చర్ముక బనా హోతా. అది ఒంటె యొక్క చర్మంతో తయారు చేయబడింది ఆ పాత్ర విశేషం. అంటే కొంచెం అది కఠోరంగా ఉంటుంది, పాత్రలా ఉపయోగించుకుంటారు. కొంతమంది అడవుల్లో జింక చర్మంతో లాగా కొంచెం బాగా ఎండిపోయినంత నిలుక్కుంటుంది. అది దాని చర్మం ఏంటంటే నిలుక్కపోతుంది. అది ఒక పాత్ర విశేషం కింద వాడుకుంటారు అన్నమాట. పడకాలు ఉపయోగిస్తుంటారు అనమాట. చేసి ఇప్పుడు మనకు గుమ్మడికాయ ఉంది, అక్కడ గుమ్మడికాయ దాంట్లో లోపల తీసేసి అలాగా
దానికి ఒక కుండలాగా తయారు చేసి అలా పెట్టుకుంటారండి. పాత్ర విశేషంగా వాడుకుంటారు. అంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడు సాధువులు ఏదో తెలుసా, అటువంటి దాన్నే అది వాళ్ళు దానికి వాళ్ళు కమండులుగా వాడుకుంటారు. అలా చేస్తారు, అటువంటి దాంతో తయారు చేస్తారు చెక్కతో. అది అటువంటి సొరకాయ ఉంది కాయ చూడండి, సొరకాయ సొరకాయ దాంతో ఎలాగా సొరకాయ నీ గుండ్రంగా ఉంటుందన్నమాట. నీటి పాత్ర లాగే వాడతారు అది. జీ 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 సొర నీటి పాత్ర సొరకాయ కమండులాగా బుర్ర తయారు చేసి. అంటారు. జీ 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 అలాగే ఇంకోటి కాయ విశేషం ఉంది. సాధువులు చాలా మంది ఎక్కువ కొంచెం కఠోరం, ఇదే కొంచెం ఉంటారండి. బలంగా లేదు కానీ, బలంగా ఉండదు కానీ ఉంటుంది, కానీ ఇది కూడా వాడుతుంటారు. అది ఇంకోటి పాత్ర విశేషం ఉంది. ఇప్పుడు జైన్ సాధువులంతా అటువంటి కమండలు ఎక్కువ వాడుతుంటారు. అది ఒక విశేషంగా తయారు చేస్తుందన్నమాట. అటువంటి దొరుకుతుంది మనకు అడవుల్లో. అలాగా అది కొంచెం బలంగా ఉండి దానికి అందంగా తయారు చేసి దానికి నునుపుగా చేసేసి ఆ దాన్ని ఉపయోగించుకుంటుంటారు అన్నమాట. అందుకే చెమడేక దాన్ని అంటే తయారు చేసి పైన నునుపుగా ఉండే విధంగా తయారు చేసుకుంటామట. అందుకే చెమడేక బన చికనాయి రక్కనేక పాత్ర, తోలుతో తయారు అది నునుపుగా ఉంచడానికి కావాల్సిన పాత్ర ఏదైతే ఉందో అది ఒంటె యొక్క చర్మం ద్వారా తయారు చేయబడుతుందంట. అస్తు అలాగా విశిష్టమైన వస్తువులు, పదార్థాలు మనకు పశువుల నుంచి కూడా మనం తయారు చేసుకునేటువంటి ఎన్నో ఉన్నాయన్నమాట. అందుకే కూడా బయట పశువు కొమ్ములు కానీ, పశువు చర్మాలు కానీ అటువంటివి, ఇంకా దాంట్లో ఎముకలు కానీ చాలా రకరకాలుగా అవి ఉపయోగిస్తున్నారండి బయట సమాజంలో. మనకు తెలియదు కానీ, దాని యొక్క ప్రక్రియ తెలియదు కానీ, మనకు చిన్న చిన్న చెప్పులు అని చెప్పి, బూట్లు అని చెప్పి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చర్మం తయారు చేసినటువంటి అనమాట. అస్తు నెక్స్ట్ చూడండి, కాసు గోనిభ్యాం ష్టరచ్. కాసు గోనిభ్యాం ష్టరచ్. కాసు గోనిభ్యాం పంచమీ విభక్తి ద్వివచనం, ష్టరచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి కాసు చ గోని చ కాసు గోని తాభ్యాం కాసు గోనిభ్యాం ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనుదితి వచ్చేసి రస్వే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనుదితి వస్తున్నాయి. అర్థః చూడండి, కాసు గోని ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం హ్రస్వత్వే ద్యోత్వే, హ్రస్వత్వే ద్యోత్యే ష్టరచ్ ప్రత్యయో భవతి. హ్రస్వత్వం విద్యమానంగా ఉన్నప్పుడు, ద్యోతితమైనప్పుడు ఇక్కడ ష్టరచ్ ప్రత్యయం వస్తుందంట. అంటే సూత్రంలో ప్రాతిపదికాలు ఏంటివి? కాసు దీర్ఘ ఉకారాంతం, గోని దీర్ఘ ఇకారాంతం. కాసు గోని ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం హ్రస్వత్యం విద్యమానంగా ఉన్నప్పుడు, ద్యోతితమైనప్పుడు ద్యోత్య ష్టరచ్ ప్రత్యయో భవతి. అందుకే ష్టరచ్ కనుమతి లోపల చేసి స్థర మిగులుతుందన్నమాట. ఇక్కడ కూడా మనకు టీబానికి లోపం చేసుకుంటాం. ష్టరచ్ గా ఇక్కడ ఉదాహరణ హ్రస్వ కాసు, కాసు తది, గోని తది. ఇక్కడ ష్టరచ్ ప్రత్యయం చెప్పారా? ష్టరచ్కి ఏమవుతుంది? తర మిగులుతుంది అన్నమాట. టర మిగులుతుంది. ఆ టర అనేదే నిమిత్తస్య అపాయ నైమిత్తికస్య అపాయ నియమానుసారంగా మనం ఎప్పుడైతే షహ ప్రత్యయస్య ప్రకారంగా ఆది షకారం లోపం చేస్తామో, దేని నిమిత్తంగా అయితే ఆ తకారం టకారంగా మారిందో, నిమిత్తం తొలగిపోయినా దాని నైమిత్తికం కూడా తకారంలోకి వస్తున్నాం. అందుకే తకారంకే స్టునాష్టు ప్రకారంగా టవర్గం వచ్చేసింది అన్నమాట. ఆ షకారం వెళ్ళిపోయినాక తకారం కూడా దాని మూల స్థితిలోకి వచ్చింది. అందుకే తర వచ్చిందన్నమాట. తర మిగులుతుందన్నమాట. అందుకే కింద ఇచ్చారు చూడండి, यहाँ इत्संज्ञ सकार का लोप होने पर सकार के योग में ष्ठरच के తాకో ష్టుత్వం వస్తుందన్నమాట. అందుకే ఆ నిమిత్తం తొలగిపోయి అది కూడా తొలగిపోయిందన్నమాట. అందుకే కాసు తర అలా వచ్చిందన్నమాట. తర అనేది తరాగా వచ్చి, ఎందుకు? ఆది షహ ప్రత్యయస్య ప్రకారం ఎప్పుడైతే ఆది షకారం లోపించామో అది మూల స్థితిలోకి వచ్చేసిందన్నమాట. దేని కారణంగా అయితే అది టవర్గంగా మారిపోయిందో అదే తొలగిపోగానే అది తన మూల స్థితిలోకి వచ్చేసింది, అంటే తాగా ఉండిపోయిందన్నమాట. అందుకే కాసు తర. మళ్ళీ స్త్రీలింగంలో చిత్ కదా, ష్టరచ్ ప్రత్యయం, చిత్ ప్రత్యయం కాబట్టి మనకు సామాన్యంగా షిత్ ప్రత్యయం కదా, షకారం కూడా ఉంది కాబట్టి అది షిత్ గౌరాదిభ్యశ్చ ప్రకారంగా గీస్ వచ్చేస్తుంది షిత్ గౌరాది స్త్రీలింగంలో. అందుకే కాసు తర గీస్, గీస్ కనుమతి లోపం చేస్తే దీనికి ఇకారం మిగులుతుంది. కాసు తర ఈ ఎస్ ఏది లోపం చేసుకుని కాసు తరి అని రూపం తయారవుతుంది. తర్వాత సు తెచ్చుకుంటాం. సుకి అలంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా ఎంతాత్ ఉత్తరస్య సు ఇత్యస్య లోపభవతి అని చెప్పి
మనం లోపం చేసుకుంటాం. అప్పుడు కాసు తది అలాగే ఉండిపోతుంది. అలాగే గోని తది శబ్దం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాసు తది అంటే లఘు శక్తి నామక అస్తది. లఘు అంటే చిన్న, అంటే లఘు అంటే అంటే విశాల శక్తి కాకుండా చిన్న శక్తితో కూడుకునే ఒక అస్త్ర విశేషం అంట, దాన్ని కాసు తది అంటాం. గోని తది అంటే ఆది బోధి, అంటే ఆది బోధి అంటే సగం కట్ట అంటాం కదా, సగం మూటే అంటాం. ఇప్పుడు వడ్ల మూట సగం మూట అంటాం కదా, అలాగా కట్ట అంటే మనకు ఇది కొసలతో తయారు. ఇప్పుడు వడ్లు సంచులు ఎత్తుతూ ఉంటారు అన్నమాట. ధాన్యం ఏదైతే ఉందో మన రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం రైతులంతా, అది మనకు పుదు కోసలతో తయారు చేసినటువంటిది సంచి ఉంటుంది. ఒకటి ప్లాస్టిక్ గా ఉంటుంది, అదే కాకుండా దాన్ని గోని అంటామంట, దారాలు తయారు చేసినటువంటిది. జనపనారతో అది తయారు చేస్తారండి, జనపనార. జనపద నాద, కొబ్బరి పీస్తు చేస్తే కొంచెం ఇంకా భిన్నంగా బలంగా ఉంటుంది, జనపనాదగా ఉంటుంది. అది బాగా పోగుల్లాగా పీచు చేసేస్తుందన్నమాట. అది ఒక ఆకు విశేషం అంట, అది బాగా నానబెట్టి ఉడకబెట్టి దాన్ని పీసులు తీసి అలాగా తయారు చేస్తారు అనమాట. అస్తు. ఇప్పుడు చాలా తక్కువైంది దీని స్థానంలో. ఇప్పుడు ప్లాస్టిక్ ఆ తాళ్ళే వచ్చేసాయి, చిన్నగా పల్చగా వచ్చేసాయి, పల్చగా మందంగా అన్ని ప్లాస్టిక్ వాడేస్తుంది అనమాట. అప్పట్లో వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఉండేది అనమాట. ఆ జనపనాద మీరు చెప్పినట్టు దొరకడం లేదు, దాన్ని చేసేటువంటి ఓపిక కూడా ఇప్పుడు ఎవరిలో లేదు అనమాట. అన్ని మిషన్లతో అన్ని టకటక అయిపోతున్నాయి కాబట్టి ఆ యొక్క దీన్ని ఉపయోగించడం లేదు, దాన్ని వెతకడం కూడా లేదన్నమాట. ఆ ప్రజాతి కూడా నష్టం అయిపోయింది, అటువంటి మొక్కలు అవసరం ఎక్కడ ఉన్నావో తెలియడం లేదన్నమాట. ఎందుకంటే అలాంటి ఇప్పుడు ఆ అడవులు ఏవైతే ఉన్నాయి, అట్లాంటి వన స్థానాలు ఏవైతే ఇప్పుడు అన్ని కూడా మనకు కొట్టి పడేస్తున్నాం కాబట్టి దాదాపుగా అటువంటి ప్రజాతులు ఎక్కడో ఉంటున్నాయి, కానీ ఇప్పుడు సామాన్యం దొరకడం లేదు. అప్పుడు అంతా అటవీ ప్రాంతంగా ఉండేది కాబట్టి అప్పుడు సహజంగా సులభంగా లభించేది అన్నమాట. ఇప్పుడు అవన్నీ కొండలు లేవు, అన్ని కొట్టి జనుము పడేస్తున్నాయి. పంట కూడా వేయట్లేదు మోదయ. ఆ పంటలు కూడా వేయడం లేదు, అలాంటివి దొరకడం కూడా లేదన్నమాట. అంటే చాలా ఇప్పుడు అలాంటి స్థితి లేదన్నమాట. ఇప్పుడు అంతా భౌతికంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సిటీ డెవలప్మెంట్ అయినప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీస్ వచ్చినాడు, అన్ని మనం దూరం చేస్తున్నాడు, అన్ని కొట్టి పడేస్తున్నాడు మన సౌకర్యం కొరకు. అస్తు. ఇక్కడ మధుపస్థితి సామాన్యంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి. వత్సోక్షాస్వర్ష స్వర్ష వత్సోక్షాస్వర్షభ్యస్తనుత్వే. వత్స ఉక్ష అశ్వ రిషభ వత్సోక్షాస్వర్షభ్యశ్చ తనుత్వే. అస్తు. పదవి భాగం వచ్చేసి వత్సోక్షాస్వర్షభ్య పంచమీ విభక్తి బహువచనం, చ అవ్యయపదం, తనుత్వే సప్తమీ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఆ సమస్త పదాన్ని విడగొట్టుకుంటున్నాం. ఏ పదాలు ఉన్నాయంటే వత్సశ్చ వృక్షశ్చ అశ్వశ్చ రిషభశ్చ ఇది రిషభః తేభ్యః వత్సోక్షాస్వర్షభ్యః తేభ్యః భేభ్యః వర్షేభ్యః అలా వస్తున్నాం. రిషభేభ్యః తేభ్యః రిషభేభ్యః సంధి వల్ల అలాగా వత్సోక్షాస్వర్షే అర్ష శబ్దంగా మారిపోయింది. రిష అనేది అర్ష శబ్దంగా మారిపోయింది సంధి వలన అనే గుణం వలన, గుణ కారణంగా అర్షేభ్య రిషిభ్య. ఇక్కడ మనకు రిషభ ఉంది కదా, రిషభ శబ్దం అర్షభ అయిపోయినా అది పంచమీ విభక్తిలోకి వచ్చేది అర్షేభ్య అలాగా మారిపోయింది. అస్తు. అందుకే మనకు ఇది కూడా ఏంటి ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చూసాం. అనువృత్తి వచ్చేసి ష్ఠరచ్ తద్దితాః జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః వత్స సూత్రంలో ఉండే పదాలు తీసుకున్నాం. వృక్షన్ మూల శబ్దం తీసుకున్నాం ఇక్కడ. వృక్షన్, అశ్వ, రిషభ, ఇవన్నీ 4 శబ్దాలు. ఈ ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్య, ఈ ప్రాతిపదికం చేత ఇక్కడ సూత్రంలో ఉండే పదాలు ఏవైతే తనుత్వే దోత్యే, తనుత్వం అంటే ఇది కూడా సూక్ష్మని అర్థం. తనుత్వం అంటే లఘుత్వం, న్యూనపణ. తనుత్వం అంటే న్యూనపణ, న్యూన అంటే తక్కువగా అని చెప్పడం అన్నమాట, తక్కువ అనే అర్థంలో. తనుత్వే ద్యోత్యే స్థరచ్ ప్రత్యయో పోతుంది, పైనుంచి స్థరచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రాతిపదికలు మారే, అర్థం మారిందన్నమాట. అలాంటి అర్థంలో విద్యమానంగా ఉన్నప్పుడు ఈ 4 ప్రాతిపదికల చేత తనుత్వం విద్యమానంగా ఉంది కాబట్టి స్థరచ్ ప్రత్యయం వస్తుంది.
అందుకే వత్స ఉక్షన్ అశ్వ రిషభ ఇత్యేతేభ్యः ప్రాతిపదికేభ్యः తనుత్వే ద్యోత్యే స్థరచ్ ప్రత్యయో భవతి. ఉదాహరణకి వత్సతరః, ఉక్షతరః, అశ్వతరః, రిషభతరః. ఇక్కడ స్థరచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇప్పుడు చెప్పిన విధంగానే నిమిత్తస్య అపాయ నైమిత్తికస్య అపాయ పరిభాషిక అనుసారంగా షహ ప్రత్యయస్య ప్రకారం అనుబంధం లోపం చేసినప్పుడు సా ప్రత్యయం తొలగిపోని అది కూడా తొలగిపోయి నిమిత్తం కూడా తొలగిపోయి తకారంలో వచ్చేస్తుంది. తర శబ్దం మిగిలింది అన్నమాట. స్థరచ్ ప్రత్యయం తర శబ్దం మిగిలింది. కాబట్టి ఉక్ష తర, వత్స తర, అలాగే అశ్వతర, రిషభతర ఇలా వస్తాయి. తర్వాత అన్నిటిలో సూకి సూ తెచ్చుకో, సూకి రిత్వ విషయం చేసినట్లయితే వత్సతరః, ఉక్షతరః, అశ్వతరః, రిషభతర ఇలా రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇక్కడ వత్స ఇక్కడ ఏం చెప్తున్నా అంటే తనుత్వ అంటే అల్పత ద్యోతి హోదయ అంటే తనుత్వం అంటే అల్పత్వం ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే జిస్ శబ్ద కా జిస్ గుణ కే कारण से प्रयोग होता है, ఏ శబ్దానికైతే ఏ గుణము కారణం చేత ప్రయోగించబడుతుందో, జిస్ గుణకే కారణం సే ప్రయోగ హోతా, ఏ గుణ కారణంగా ప్రయోగించబడుతుందో ఉస్కా తనుత్వ యహ అభిప్రేత హై. అభిప్రేతం కొంచెం ఓపెన్ చేసి చెప్పాడు ఇక్కడ. జిస్ శబ్ద కా జిస్ గుణకే కారణం సే ప్రయోగ హోతా, ఏ శబ్దాన్ని అయితే ఏ గుణ కారణంగా ప్రయోగిస్తున్నామో, ఏ శబ్దాన్ని అయితే ఏ గుణ కారణంగా ప్రయోగిస్తున్నామో. ఒక శబ్దం పోయిస్తున్నా అంటే ఇప్పుడు ఒక ఏ గుణ కారణంగా ప్రయోగిస్తున్నప్పుడు బలవంతుడు అంటున్నాం అప్పుడు అదే బలగుణం ఉంది కాబట్టి బలవంతుడిని శబ్దాన్ని ఉపయోగిస్తున్నామట. అంటే ఆ గుణ కారణంగా ఆ శబ్దాన్ని ఉపయోగిస్తున్నామట. ఇప్పుడు బల శబ్దానికి మనం ఏదో రకంగా గుణవాచకం తీసుకుని ఏదో భిన్న భిన్నంగా మార్చుకోవచ్చు. భారహ లేదంటే బాలహ అలాగే భిన్న భిన్నంగా రూపాలు మార్చుకోవచ్చు అనమాట. కానీ గుణ కారణంగా మనకి దానికి మార్పు తీసుకొస్తున్నామట. అందుకే జిస్ శబ్ద కా జిస్ గుణ కే कारण से प्रयोग होता है, ఏ శబ్దాన్ని ఏ గుణ కారణంగా ప్రయోగిస్తున్నామో ఉస్కా తనుత్వ యహ అభిప్రేత, దానికి తనుత్వం అని చెప్పుకుంటున్నామట, అల్పత్వం అని చెప్పుకుంటున్నాం. అయినప్పటికీ కూడా చూద్దాం ఇక్కడ వత్స యహ గాయకే బచరేకో కహే. వత్స అనే శబ్దము ఒక ఆవు దూడ అని చెప్తామట. వత్స అనే శబ్దానికి ఆవు దూడను వత్స కింద సంస్కృతిలో వత్స అంటాం. ఆవు దూడ ఏదైతే ఉందో అస్తు ఏదైనా కానీ చిన్నవి ఆవు దూడని కాదు ఏ దూడైనా కూడా వత్స అనే శబ్దం ప్రయోగిస్తామట. ప్రథమ అవస్థాతక్ వత్స అంటే ప్రాథమిక చిన్న అవస్థలో ఉన్నప్పుడు అప్పుడు పుట్టినది ఏదైతే ఉందో పుట్టినటువంటి దూడలు ఏవైతే ఉన్నాయో పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని వత్స అనే శబ్దం కింద ప్రయోగిస్తాం. అందుకే ప్రథమ అవస్థాతక్ వత్స కహా జాయేగా. ఉస్ ప్రథమ అవస్థకు పార్ కర్, ఆ ప్రథమ అవస్థను దాటిపోయిన తర్వాత దాటిన తర్వాత జో ద్వితీయ అవస్థ మే పहुंच गया है, రెండో అవస్థలోకి వచ్చినప్పుడు మనం బాల్యావస్థ నుంచి మనకు యువావస్థలోకి వచ్చేస్తామంట. అలాగ అవస్థ మారిపోతుంది. అలాగా ఇది కూడా ఇక్కడ పశు విశేషంలో వత్సావస్థను దాటి రెండో అవస్థలోకి వచ్చినప్పుడు ద్వితీయ అవస్థ में पहुंच गया है अर्थात जिसके वत्सत्व धर्म ప్రథమ అవస్థ में న్యూనత आ चुकी है. అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు బాల్యత్వం తగ్గిపోయి యువత్వం వచ్చిందన్నమాట. అంటే ఏం తగ్గిపోయింది, యువావస్థలోకి వచ్చి బాల్యత్వం తగ్గిపోయిందన్నమాట. అలాంటి న్యూనత తీసుకోవాలి ఇక్కడ. బాల్యావస్థను దాటుకొని యువావస్థలోకి వచ్చాడు, యువావస్థను దాటుకొని ప్రౌఢావస్థలోకి వచ్చాడు, ప్రౌఢావస్థను దాటుకొని వృద్ధత్వ అవస్థలోకి వచ్చాడు. అంటే ఎవరు ఏ అవస్థలోకి వచ్చినప్పుడు ఆ పూర్వ అవస్థ అవుతుంది అది న్యూనత్వం అంటే తక్కువ, అది లోపించింది అన్నమాట. అవస్థ లోపించింది అంటే తక్కువ అయిపోయింది అన్నమాట. అది లోపించింది, దాన్ని న్యూనత్వం కింద చెప్పుకున్నాం. ఇక్కడ తనుత్వం కింద చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, తనుత్వం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు కాబట్టి जिसके वत्सत्व जन्म प्रथम अवस्था में न्यूनता आ चुकी है వచ్చిందని ఉసే వత్సతరహ కయంగా. దాన్ని ఆ న్యూనత్వం వచ్చి వచ్చినప్పుడు వత్సతరహ అంటే తెలిసిపోతుంది. అంటే ఆ వత్సత్వం దాటిపోయి కొంచెం ద్వితీయ స్థానంలోకి వచ్చింది. దాన్ని ఆ తర ప్రత్యయం వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. దాటిపోయిన వత్సతరహ అనగానే ఇప్పుడు మా రెండవ వస్తుంది చెప్పా వత్సతరహ ఇది తర ప్రత్యయంతో యుక్తమైన శబ్దాన్ని చూడగానే అది రెండవ అవస్థ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ అవస్థను దాటిపోయింది, దాంట్లో న్యూనత్వం ఉంది అంటే రెండవ అవస్థలోకి వచ్చింది. ఆ ప్రత్యయాన్ని బట్టి మనం వత్సతరహ అనగానే రెండో అవస్థకు సంబంధించింది. వత్సత్వాన్ని దాటి ద్వితీయ అవస్థ ఏతుందో యువావస్థ ఏతుందో ఆ అవస్థలోకి వచ్చింది అని చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకని వచ్చే వత్సతరహ అని చెప్పి చెప్పుకుంటాము. ఇదే ఇక్కడ తనుత్వం అంటే న్యూనపణ అంటే దానికి
తనుత్వంగా తీసుకోవాలి. తక్కువ అంటే అవస్థ దాటిందని చెప్పి తీసుకోవాలి. అను అవస్థ లోపించిందని చెప్పి తీసుకోవాలి. అవస్థ తక్కువ అని చెప్పి తీసుకోవాలి. ఈ రకం చెప్పుకోవచ్చు. ఇసీ ప్రకార్ జవాన్ బైలుకో వృక్షన్ కేతే. అలాగే జవాన్ బైల్ అంటే బాగా యువావస్థలో ఉన్నటువంటి ఎద్దు వృషభాన్యం అంటాం, బైల్ అంటామంట. బాగా బాగా పుష్టిగా హృష్టపుష్టంగా ఉంటుంది, దాన్ని ఏమంటాం బైల్ అంటాం. కాబట్టి బైల్కు వృక్షన్కి దాన్ని ఏమంటాం వృక్షన్ శబ్దం చెప్పుకుంటాం. उस युवावस्था को पार कर जो तृतीय अवस्था में पहुंच गया है అంటే బేలు యువావస్థను దాటుకొని ఎప్పుడైతే వృద్ధావస్థలోకి వచ్చేస్తుందో ఆ అవస్థని ఇక్కడ వృక్ష తరహా అని చెప్పుకున్నామాట. మూడో అవస్థలోకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు యువావస్థ నుంచి ప్రౌఢావస్థలోకి వచ్చేసిందాం, లేదు ఇప్పుడు మనకు పశువులైతే మనుషులైతే ప్రౌఢావస్థ అంటున్నామట. ఓకేనా, అక్కడ దానికి ప్రౌఢావస్థ తక్కువ తీసుకోవచ్చు ఒక అవస్థ విశేషంలో. అలాగే స్థానం మారిపోయినప్పుడు ఆ యువావస్థ నుంచి కొంచెం వృద్ధత్వం వచ్చినప్పుడు ఆ పశువుల్లో ఆ బైల్ ఎద్దులు ఏదైతే ఉందో, విషయం ఏదైతే ఉందో ఆ మూడో అవస్థని ఇక్కడ మనం వృక్ష తరహ అనే శబ్దంతో మనం అర్థం చేసుకోవాలి. ఈ తరప్రతి వృక్ష తరహ శబ్దాన్ని చూడగానే అది తృతీయ అవస్థ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంటే యువావస్థ వదిలేసింది అనమాట, యువావస్థ తక్కువ అయిపోయింది అనమాట. యువావస్థకు చోడ్ దేనా హి ఉస్కా తనుత్వ హై. అలాగే అశ్వతరహ కచ్చరహ కో కహెంగే. అశ్వతరహ అంటే కచ్చర్. కచ్చర్ అంటే ఇప్పుడు అది గుర్రం లాగా కాకుండా గాడిదలాగా కాకుండా మధ్యలో ఉంటున్నాడు, కచ్చర్ అంటాం దాన్ని. రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఏమంటారు తెలుగులో మనకు తెలియదు అని. కచ్చరి శబ్దం అంటే గాడిద కాదు, అది గుర్రము కాదు, మధ్యలో ఉంటుంది, రెండు ప్రజాతికి మధ్యలో ఉంటుంది అన్నమాట. అలాగే ఉంటుంది, కొంచెం బలంగా ఉన్నతంగా ఉంటుంది. తెలుగులో ఏమంటారు నాకు కూడా అంత ఐడియా లేదు. అదే నేను ఇంగ్లీష్ పదం చెప్తున్నానండి, మ్యూల్ అని. జీ జీ ఓకే, ఉండొచ్చు అండి అలాగే. అస్తు దాన్ని అశ్వతర అంటే కచ్చర, దాన్ని కచ్చర అంటామండి. అశ్వతర దాన్ని మనం ఆ రకంగా అశ్వతర అనగానే ఆ అవస్థ దాటిపోయిన దాన్ని ఈ రకంగా ప్రస్తావి అశ్వతర కింద చెప్పుకుంటామంట. అశ్వసే అశ్వామే ఉత్పన్న అశ్వ కహాతా హై. అశ్వ నుంచి అశ్వారూపంలో ఉత్పన్నమైందని అశ్వ కహాతా హై, అశ్వ అని చెప్పి చెప్పుకుంటామంట. పరంతు అశ్వసే జో గర్దబీ మే అథవా గర్దబ్ సే అశ్వామే ఉత్పన్న హో అంటే గర్దబీ స్త్రీలింగం చెప్పామంట, గర్దబీ అని చెప్పి. అశ్వాసే గర్దబీ అంటే సంకర్గా ఉత్పన్నం కావడం అంట. ఇప్పుడు దీంట్లో సంకర్గా అంటే ఇప్పుడు కచ్చ లాంటి ఉత్పన్నదని అశ్వంతో ఉన్నదని కచ్చతోటి అక్కడ మేలు మిలాపం చేత ఒక సంకర జాతి పశువు ఉత్పన్నం అవుతుందన్నమాట. అది ఇక్కడ ఆ సందర్భంలో అశ్వ చేత గర్దబీమే, అలాగే గర్దబ చేత అశ్వమే ఉత్పన్న హో ఓ అశ్వత్థత కహాతాయి అంటే దాన్ని కచ్చద అంటారు. ఇప్పుడు కంచెల గాడిదని చెప్పిన కదా, అది భిన్న భిన్నమైనటువంటి జాతి విశేషం చేత సంపర్కం చేత భిన్న ప్రాణి భిన్న పశువు ఏదైతే ఉత్పన్నం అవుతుందని అశ్వతర శబ్దంతో ఇక్కడ చెప్పుకున్నామండి. అశ్వతర అనగానే మనం భిన్నమైనటువంటి ప్రాణి భిన్నమైనటువంటి జాతి విశేషమైనటువంటి భిన్న జాతి విశేషం చేత ఉత్పన్నమైనటువంటి పశు విశేషాన్ని తీసుకోవాలి, దాన్ని అశ్వతర కింద చెప్పుకున్నాం. అస్తు యహ అశ్వత్వ కా తనుత్వ అన్య జాతకత అంటే ఇక్కడ భిన్న జాతి తీసుకున్నాం. ఇక్కడ తనుత్వం అనేది ఇక్కడ అశ్వతర అంటే మనం అశ్వంలో కాకుండా మనం దీంట్లో తీసుకోవాలి, అంటే జాతి విశేషం తీసుకోవాలి. అలాగే రిషబ్ బేలుకు కేతే హే బేలు బాధ డోనేమే కమ్ సామర్థ్యం రక్తా హై. బయలు బరువును మోయడంలో చాలా తక్కువ సామర్థ్యం ఉంటుందంట. బరువు ఎక్కువ మోయలేదు, లాగడం ఎంతసేపు చిన్న పని ఎంత చేస్తుంది కానీ ఎక్కువ లాగ ఆ శక్తి ఉండవట. బేలు బాధ డోనేమే కమ్ సామర్థ్యం రక్తా హై బహు రిషభత్తర్ కహా జాయేగా వహి యహి ఉస్కా తనుత్వ హై. అది దీనికి తనుత్వంగా చెప్పుకున్నాం. అస్తు అంటే రైతులు దీన్ని ఆ రకంగా దానికి శక్తి తక్కువ కాకుండా ఉండటం కొరకు దానికి పుంసత్వాన్ని దాన్ని నష్టం చేసి తాకి అది ఎక్కువగా బలయుక్తంగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఇబ్బంది అనమాట. రైతులకు ఇబ్బంది కదా, అందరూ ఉంటుంది అక్కడ. దాన్ని పుంసత్వాన్ని నష్టం చేసి దాన్ని బయలుగా తయారు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అది పొలంలో పనిచేయడానికి కూడా అది అంటే అలాంటి శక్తితో యుక్తమే ఉంటుంది అనమాట. ఆ పుంసత్వం నష్టం కానప్పుడు దానికి అత్యంత ప్రభలం ఉంటుంది, అంటే శక్తి ఉంటుందని ఎవరిని ఏమేమి చేసేస్తుంది అనమాట. అందుకే ఎక్కువగా ఇక్కడ కర్నూలు డిస్టిక్ లో అక్కడ మా ప్రాంతంలో బండ ఎద్దులు అంటే ఒంగోలు దగ్గర ఎత్తులు అని చెప్పి చూస్తూ ఉంటుంది అనమాట. అవి చాలా ఇవిగా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద బండలు కొండ బండలు లాగుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఇదిగా ఉంటాయన్న, దాన్ని పట్టుకోవాలని చాలా భీభత్సంగా ఉంటాయన్నమాట.
కాబట్టి రైతులంతా కూడా దాన్ని బయలుగా తయారు చేసుకుని ఆ రకంగా వాడుకుంటూ ఉంటారు. దానికి అంత వాళ్ళకి ఎక్కువ బరువు మోయాల్సిన అవసరం లేదు. కానీ ఎంతైతే పొలంకు కావాల్సినటువంటి క్షేత్రానికి కావాల్సిన శక్తి అయితే వాటి దగ్గర ఉంటుంది అన్నమాట. అయితే మొత్తానికి రిషభతది శబ్దాన్ని ఉపయోగించామంటే అది రిషభం కాదు, అది బయలు కింద తీసుకుని వాడుకోవాలి. దాంట్లో రిషభత్వం న్యూనత్వంగా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కొంచెం దానికి ఉత్పత్తి కొంచెం విశేషంగా ఇవ్వబడింది కాబట్టి అది చెప్పుకున్నాం. కాబట్టి ఎందుకంటే తరహా శబ్దం చూడగానే మనకు అర్థ కొంచెం భిన్నంగా అర్థాలు ఏమి తీసుకో ఉంటామనేది ఏ రకంగా తీసుకొని కొంచెం స్పష్టత పూర్వకం చెప్పారు ఇక్కడ. అస్తు మనకు తద ప్రత్యయాలు కాకుండా ఇప్పుడు తమ ప్రత్యయాలు అనుకుంటే అలా ఆ సందర్భాలు తీసుకెళ్ళిపోకుండా మనం సందర్భాన్ని బట్టి ఇక్కడ వత్సత అంటే ఏ రకమైన అర్థం తీసుకోవాలి. మనం న్యూనత్వంలో తనుత్వం తీసుకునే ఏ రకంగా ఉంటుంది. తనుత్వం చెప్పి న్యూనత్వం చెప్పాలి. న్యూనత్వం అంటే మనం లోపం వస్తుంది, తక్కువ అని వస్తుంది. తనుత్వం అని చెప్పామంట అంటే అది ఇక్కడ నష్టమైంది, అది దాటుకుని వెళ్ళిపోయాము, అలాంటి తనుత్వం కింద చెప్పుకున్నామంట. అస్తు నెక్స్ట్ చూడండి. కిం యత్తదోః నిర్ధారణే ద్వయోరేకస్య డతరత్స్. కిం యత్తదః ఇక్కడ 3 సర్వనామ శబ్దాలు వచ్చాయి. కిం యత్ తద ఇక్కడ సంధి వల్ల కలిపి రాసేసుకున్నాం. కిం యత్తదః పంచమీ విభక్తి ఏకవచనం, నిర్ధారణే సప్తమీ విభక్తి ఏకవచనం, ద్వయోః సప్తమీ విభక్తి ద్వివచనం, ఏకస్య షష్ఠీ విభక్తి ఏకవచనం, డతరత్స్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఇంచ యత్చ యత్తుచ ఇక్కడ స్తునాష్టు సంధి జరిగిపోయింది అన్నమాట. తత్తుచ 3 కిం యత్ తత్తు కలిపితే కిం యత్ తత్ అయిపోయింది. తస్మాత్ కిం యత్తదః ఇది సమాహార ద్వంద్వ సమాసం. అస్తు అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కిం యత్ తద్ ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యः ఈ 3 ప్రాతిపదికల చేత మీ సర్వనామ శబ్దాలు అయినప్పటికీ కూడా ప్రాతిపదికాలను కూడా పేర్కొన్నమాట వీటికి. కిం యత్ తద్ ఇత్యేతేభ్యः ప్రాతిపదికేభ్యः ద్వయోర్ ఏకస్య రెండిట్లో ఒకదాన్ని రెండింటిలో ఒకదాన్ని నిర్ధారించుకోవాలి, ఒకటి నిర్ణయించుకోవాలి. 2 పదార్థాలు ఒక పదాన్ని నిర్ణయించుకోవాలి, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాంటి అర్థంలో ద్వయోర్ ఏకస్య నిర్ధారణ డతరత్ ప్రత్యయో భవతి. రెండిట్లోంచి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఒకటి నిశ్చయించుకునేటప్పుడు డతరత్ ప్రత్యయో భవతి, డతరత్ ప్రత్యయం వస్తుందంట. అందుకే అదేవిధంగా ఉదాహరణ ఇచ్చేది ఇక్కడ. కతరో భవతః కతరో భవతో కటః ఏవం యతరః తతరః, కతరో భవతో కారకః ఏవం యతరః తతరః. అలాగే కతరో భవతో పటుః ఏవం యతరః తతరః. ఇక్కడ మనకు కిం యత్ తత్ 3 ఉన్నాయి కదా, వాటికి 3కి ఉదాహరణలు చూపించబడ్డాయి. కిం అనే ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా డతరత్ ప్రత్యయం చేసుకుంటాం. డతరత్ ప్రత్యయం అనుమతి లోపం చేస్తే ఇక్కడ మనకు తద మిగులుతుందన్నమాట. అందుకే అది తదనికుడు కిమహ కహ ప్రకారం క ఆదేశం వస్తుంది, కతర శబ్దంగా తయారవుతున్నాడు. కతర భవతో కతరః కటః. మీ ఇద్దరిలో కళాశాఖకి సంబంధించిన వాళ్ళు ఎవరు అన్నట్టుగా అర్థం తీసుకుంటే అక్కడ కతరః అంటే కౌన్ బైఠా హై. కతరో భవతో కటః మీ ఇద్దరిలో కతరః కౌన్ కట్ హై అంటే కట శాఖకి సంబంధించిన వాళ్ళు మీలో ఎవరు, మీ ఇద్దరిలో ఎవరు నిర్ధారించుకుంటున్నాం ఇక్కడ. అలా నిర్ధారణలో కటర శబ్దాన్ని ఉపయోగించాను. ఇద్దరిలో ఒకరిని ఎంచుకుంటున్నాను. కతరః కటః ఎవరు మీ ఇద్దరిలో కట శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరు, కలాప శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరు. అలాగా ఒక శాఖ విశేషం, ఒక వ్యక్తి విశేషం ఏదైనా తీసుకో సందర్భాన్ని బట్టి ఇక్కడ. అలాగే యతరః ఇప్పుడు ఇదే విధంగా తీసుకు యతరో భవతో కటః మీ ఇద్దరిలో ఎవరైతే కటకు సంబంధించిన వారు ఉన్నారో వారు యతరః శబ్దంతో ఇక్కడ ప్రస్తావించబడింది. పైన చెప్పిన విధంగానే, ముందుగా చెప్పిన విధంగానే. అలాగే అన్నిట్లో ఇదే విధంగా తీసుకోవాలి. అన్నిట్లో కిమ్ అనే ప్రాతిపదికం చేత, యత్ అనే ప్రాతిపదికం చేత, అలాగే తత్ అనే ప్రాతిపదికం చేత. కిమ్లో కిమహ కహ ప్రకారం క ఆదేశం వస్తుంది. యత్లో తెదాది నామ ప్రకారంగా అకారాదేశం వచ్చేసి మనకు పరరూపం చేసుకున్నట్లయితే అర్థం ప్రకారం ఇక్కడ
టీ భాగం లోపం ఇక్కడ చేసేసారా? టీ టీ భాగం భాగమే కదా, లోపం చేయాలండి. ఇది విభక్తి ప్రత్యయాలు కాదు కదండి. డిత్ కదా ఇక్కడ. డతరత్ ప్రత్యయం. ఓకే, డిత్ ఓకే, డిత్ ప్రత్యయం కాబట్టి టేహి ప్రకారం టీ భాగం లోపం కాబట్టి. చేసుకుంటాం. అప్పుడు ఆ ఓకే, కిమహ కవరాలు ఆ విభక్తి కిమహక ఎక్కడ వస్తుంది మనకు? విభక్తి పక్కన ఉండాలి. విభక్తి సంధి లేదు కదా, అది ప్రకరణమే విభక్తి సమాప్తం ప్రత్యయం అయిపోయింది. ఉన్నప్పుడు అది విభక్తి సంధి లేదు కాబట్టి రాదు. కానీ ఇక్కడ డతరచ్క అతరచ్ మిగిలింది మనకు అనుమతి లోపం చేసుకుంటే. ఇక్కడ మనకు టీ భాగం టీ భాగం లోపం చేసుకుంటే ఈము భాగం లోపిస్తుంది అన్నమాట. కా హలంతి మిగులుతుంది. కతర అలా వచ్చింది. అలాగే యత్ శబ్దానికి యత్ అతద ఇక్కడ కూడా టీ భాగం లోపం యా హలంతి మిగిలింది. అలాగే తత్లో కూడా తా హలంతి మిగులుతుందన్నమాట. అన్నిటికీ డతరచ్గా అనుబంధం లోపిస్తే అతద మిగిలింది కాబట్టి అది కామన్ గా అన్నిటిలో సామాన్యంగా కలిపేసాం. యతదా కతదా తతదా అలా వచ్చేసాయి. తర్వాత అంతిమ ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి సమస్త పదానికి సు తెచ్చుకుని రుత్వ విశేషం కామన్ గా చేసుకుంటాం. మీ ఇద్దరిలో వహ కటహే, యతదో భవతో కటహ, మీ ఇద్దరిలో ఇతను కట శాఖకు సంబంధించిన వాడు. అలాంటి అర్థం ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. అస్తు కట్ట సాకియుడు అని ఇచ్చారు. కట అంటే కట కలాప శాఖ విశేషం చెందిన వాళ్ళు. సాకియుడు వేదంలో కట శాఖని చెందిన వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు అలా ఉండేవాళ్ళు. అది సందర్భాన్ని బట్టి ఇక్కడ సంకేత రూపంలో మనం ఇక్కడ ఇవ్వబడింది. యహా దో మే సే ఏ కటక ప్రశ్న హోనే సే, ఇద్దరిలో కటక ప్రశ్న హోనే సే స్పష్ట హి నిర్ధారణ పృథక్కరణ హే. ఇక్కడ ఇద్దరిలో ఒక కట శాఖ సంబంధించిన వాళ్ళు ఎవరో నిర్ధారించుకుంటున్నామట. స్పష్టంగా నిర్ధారణ అర్థం అంటే వేరు చేసే అర్థం మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ అలాంటి అర్థం డతరత్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇసి ప్రకారం యతదో భవతో కట, మీ ఇద్దరిలో కట ఎవరు? తతదో భవతో కట, మీ ఇద్దరిలో అతడు కటుడు. తతదో భవతో కట, మీ ఇద్దరిలో అతను కట శాఖకు సంబంధించిన వాడు. అలాగా మనం అర్థం తీసుకోవాలి. మొత్తానికి వేరు చేసే అర్థం, పృథక్కరణం చేసే అర్థం మనకి ఇక్కడ విద్యమానంగా ఉంది కాబట్టి మన ప్రకృత సూత్రం ప్రకారం కిం యత్ తద్ అనే ప్రాతిపదికం చేత ఇద్దరిలో ఒక నిర్ధారించుకునే అర్థంలో డటరత్ ప్రత్యయం వచ్చినప్పుడు రూపం యొక్క శబ్ద రూపం యొక్క స్వరూపం ఇలా ఉంటుంది. తతరహ యతరహ కతరహ అనే అర్థం మనం తీసుకోవాలి. అస్తు జీ. ఇప్పుడు ఏదో మధ్యలో చెప్పారు రాజ్యలక్ష్మి కదా. కట్ట సాకియుడు చెందిన అవునండి, అవునండి. జీ జీ కథా శబ్దం కథా శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సందర్భం ఇది చెప్పబడుతుంది శబ్దం ఇది. అంటే వేద పాఠంలో కొన్ని కథ శాఖకు సంబంధించిన వాళ్ళు, కలాప శాఖకు సంబంధించిన అలా కొంచెం శాఖ విశేషాలు ఉన్నాయన్నమాట. అటువంటి అంటే శాఖ విశేషాన్ని నేర్చుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ పేరుతో ప్రసిద్ధం చెందారన్నమాట. ఇప్పుడు శుక్ల యజుర్వేదులు, కృష్ణ యజుర్వేదులు ఏ విధంగా అంటామో అలాగా శాఖ విశేషం నేర్చుకునే వాళ్ళు, వేదంలో ఉండే కొన్ని శాఖలు నేర్చుకునే వాళ్ళను, సస్వర పాఠం చేసుకునే వాళ్ళు ఆ రకమైన పేరుతో ప్రస్తావించుకునే వాళ్ళు వారిని. అది ఇక్కడ ఉదాహరణలో ప్రయోగం చూపించబడింది మనకు. వస్తుంది. నెక్స్ట్ సూత్రం మనం రేపు చెప్పుకుందాం. వా బహూనాం జాతి పరిప్రశ్నే దత్తమచ్. జాతి విషయం ఇద్దరిలో పోల్చుకునేటప్పుడు మనం ఇక్కడ మనకు డతరచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. అదే జాతి విషయంలో డతమచ్ ప్రత్యయం వస్తుందంట. దానికి ఉదాహరణ మనం ఏంటో రేపు చూద్దాం. అస్తు. ఇక్కడ ఏదైనా విశేషం చెప్పాలనుకుంటున్నారా? ఓకేనండి. అస్తు. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే ఆచార్య.